బ్యాక్ టు న్యూస్. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి తిరునక్షత్ర మహోత్సవం షష్ఠి పూర్తి కార్యక్రమం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతోంది. దాదాపు 50,000 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ తో పాటు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం అలవి చూద్దాం. ఉత్సవాలు మన శ్రీరామ్ నగర్ లో వైదికంగా బ్రహ్మాండంగా బ్రహ్మయజ్ఞంతో పాటు అన్ని కార్యక్రమాలు ముగించుకొని అందరి భక్తుల మధ్యలో కూడా ఈ యొక్క పండుగ జరుపుకోవాలని పెద్దలందరినీ రిక్వెస్ట్ చేసినప్పుడు ముఖ్యంగా మన గవర్నర్ గారు నరసింహన్ గారు మనందరికీ తెలుసు, చాలా గొప్ప భక్తుడు. చాలా కాలం నుంచి అన్నిట్లో ప్రతిష్టాత్మకమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నటువంటి శ్రీ నరసింహన్ గారికి స్వాగతం పలుకుతూ, అలాగే మా విద్యాసాగర్ రావు గారు స్వామివారి కార్యక్రమాలకు ప్రతిసారి వెన్నుదంటూ ఉంటూ ఇప్పుడు 2 స్టేట్ల గవర్నర్గా పనిచేస్తూ మహారాష్ట్ర, తమిళనాడు మేము రిక్వెస్ట్ చేయగానే ఈ యొక్క స్వామివారి శతాబ్దికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారు మనందరికీ తెలుసు, వారు మన రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా మన రాష్ట్రం వచ్చిన కాడ నుంచి ఎన్నో రాత్రింబవలు కృషి చేస్తూ మన రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానానికి తీసుకుపోయినటువంటి మహానాయకుడు. కాబట్టి వారు రావడం మాకందరికీ, ఇక్కడ భగవతోత్తములకందరికీ చాలా ఆనందదాయకం. వారు ఇలాగే మా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంగా పెట్టాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతూ, వారికి స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని ఎల్లప్పుడూ కోరుతూ, అలాగే మనందరికీ సుపరిచితులు శ్రీమాన్ ఎం వెంకయ్య నాయుడు గారు మా సంస్థకు స్వామివారికి ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇక్కడ తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, తమిళనాడులో కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్పంచుకుంటూ మన దేశంలోనే గొప్ప నాయకుడైనటువంటి శ్రీ వెంకయ్య నాయుడు గారికి మనస్ఫూర్తి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, అలాగే శ్రీ దత్తాత్రేయ గారు ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజల్లోనే ఉంటాడు. వారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రివర్యులుగా, లేబర్ మినిస్టర్గా ఉండడం మనకు చాలా సంతోషం. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి భావతోత్తములకు, బౌద్ధ బంధువులకు అందరికీ స్వాగతం పలుకుతూ, స్వామివారు ఈ యొక్క 60 సంవత్సరాల షష్ఠిపూర్తి సందర్భంగా మేమందరం గత 12 రోజుల నుంచి అక్కడ బ్రహ్మయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చిన పెద్దలందరూ ఎంతో వారు చేసినటువంటి సాహసమైన కార్యక్రమాలను కీర్తిస్తూ ఎన్నో సామాజిక, అలాగే వైదిక కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు చాలా గొప్ప ప్రాజెక్టు దేశంలోనే వైదికంగా కానీ, సామాజికంగా కానీ బౌద్ధ రామానుజ స్ఫూర్తి కేంద్రం, సమతామూర్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. అలాంటి స్వామివారు ఇప్పుడు మనకు ఆ విషయాలన్నీ చెప్తారు. కాబట్టి అందరూ దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆస్వాదించాలని మరొకసారి స్వాగతం పలుకుతూ, జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు రామేశ్వరరావు గారు. ఆనందం, అధ్యయనం, అభ్యుదయం ధ్యేయాలతో జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నెలకొల్పటం ఆధ్యాత్మిక లోకానికి ఒక గొప్ప వరం. స్వామివారికి అందుకు ధన్యవాదాలు. కార్యక్రమ పరిచయం చాలా క్లుప్తంగా శాసనసభ్యులు శ్రీమాన్ రామచంద్రారెడ్డి గారు అందిస్తారు. రామచంద్రారెడ్డి గారు దయచేయండి. పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర మరియు ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారైనటువంటి శ్రీ నరసింహన్ గారు, శ్రీ చిన్నజీయర్ స్వామివారి పాదపద్మలకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, మహారాష్ట్ర గవర్నర్ గారైనటువంటి శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, మన తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవ శ్రీ చంద్రశేఖరరావు గారు,
కేంద్ర పట్టణాభివృద్ధి ప్రసార సాధనాల శాఖ మాత్యులైనటువంటి శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు, కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మాత్యులైనటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారు, ఈ యొక్క కమిటీ మరియు జీవా చైర్మన్ అయినటువంటి మై హోమ్ గ్రూప్ చైర్మన్ గారు అయినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ జె రామేశ్వరరావు గారు, మరియు పార్లమెంటు సభ్యులు, జట్ అధ్యక్షులైనటువంటి స్వామివారి కార్యక్రమాల యొక్క జట్ అధ్యక్షులైనటువంటి శ్రీ గంగరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి స్వాములందరికీ సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా నమస్సుమాంజాలు తెలియపరుస్తూ, ఈనాడు స్వామివారు ఆశ్రమత్వం స్వీకరించి ఇప్పటికీ 36 సంవత్సరాలు పూర్తవుతుంది. ఫిబ్రవరి 4వ తారీఖు 1980లో స్వామివారు స్వీకరించినటువంటి ఆశ్రమం ద్వారా ఈ 36 సంవత్సరాల్లో నిరంతరం వారు ప్రజల మధ్యలో ఉంటూ భక్తుల్ని చైతన్యవంతులను చేస్తూ 36 రకాల కార్యక్రమాలు చేయడం మా అందరి ఆనందంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా వేద సంరక్షణ కానీ, ఆగమ పాఠశాలలు కానీ, తత్వ కళాశాల కానీ, అన్నదానముల కార్యక్రమాలు కానీ, ఆర్తులకు సేవలు అందించడం విషయంలో కానీ, పశు వైద్య శిబిరాలు కానీ, యాగములు కానీ, ధర్మ జాగరణ కానీ, ఉపదేశాలు కానీ, ఆధ్యాత్మిక సేవలు కానీ, సదస్సులు కానీ, అవగాహన సదస్సులు కానీ, శ్రీ వైష్ణవ శ్రీ వ్యాప్తి కానీ, అందులకు విద్యాలయాలు నిర్మించడం విషయంలో కానీ, దీనదిన సేవ కానీ, ఆచార్య పీఠం కానీ, జిఆర్ అవార్డులు కానీ, అర్చక సదస్సులు కానీ, పాదయాత్రలు కానీ, ఆలయ జీర్ణోద్ధరణలు కానీ, ఆలయ ప్రతిష్టలు కానీ, ఉపనయన సంవత్సరాలు కానీ, ఏకాత్మత యజ్ఞాలు కానీ, భాగవత సప్తాహం కానీ, ఉచిత వైద్య శిబిరాలు కానీ, గ్రంథ ముద్రణ కానీ, భక్తి నివేదన కానీ, శంషాబాద్లో ఉన్నటువంటి ఈనాటి జీవ వ్యవస్థాపకులు, అదే రకంగా ప్రజ్ఞా వ్యవస్థాపకులు, సాంప్రదాయ పరిరక్షణ, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు స్వామివారు ఇప్పటి వరకు మాకు అందించారు, మనందరికీ అందించారు. అడవులలో ఉన్నటువంటి వాళ్లకు, ఆదిలాబాద్లో కుగ్రామంలో ఉన్నటువంటి గిరిజనుల గురించని 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళేటటువంటి దారిలో ఆ చివరిలో ఎందుకో మరి స్వామివారికి అక్కడ ఒక విద్యాలయం నిర్మాణం చేయాలని చెప్పని 2004లో జనవరి 20వ తారీఖు నాడు అక్కడ ఒక విద్యాలయం నిర్మాణం చేయడం. 450 మంది విద్యార్థులు ఈనాడు గోండూలు, తెలుగు భాష రానటువంటి వాళ్ళు, తెలుగు చెప్తే అర్థం కానటువంటి వాళ్లకు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డిగ్రీ డ్రాప్అవుట్ అయినటువంటి వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ డ్రాప్అవుట్ అయినటువంటి విద్యార్థులను తీసుకొని సంవత్సరం కాలం పాటు వాళ్లకు విద్యాబోధన నేర్పించి వాళ్ళ ద్వారా టీచర్స్గా పెట్టి అక్కడ ఇప్పటికి 450 మంది రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారంటే మా స్వామివారి విద్య గురించి ఏ రకంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము కేజీ నుండి పీజీ అని చెప్తున్నారు. కానీ స్వామివారు గత 36 సంవత్సరాల క్రితమే మొదలుపెట్టినటువంటి ఈ కేజీ నుంచి పీజీ ఇప్పటి వరకు హోమియోపతి కాలేజీ వరకు కూడా తీసుకొచ్చారు ఇప్పటి వరకు స్వామివారు. ఈ మధ్యలో ఉన్నటువంటి అందుల గురించి విద్యాలయాలు వైజాగ్లో, విజయనగరంలో, ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో శంషాబాద్లో అందులైనటువంటి విద్యార్థులు డిగ్రీ స్థాయిలో ఎగ్జామినేషన్ రాయడానికి ఇంతకుముందు స్క్రైబ్స్ ద్వారా ఎగ్జామ్ రాసేవాళ్ళు. కానీ స్వామివారు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని కంప్యూటర్ ద్వారా వారే ఎగ్జామ్ రాసేటటువంటి అవకాశం కల్పించినటువంటి మన స్వామివారు. తుఫాన్ వచ్చినా, ఉప్పన్ వచ్చినా, గుజరాత్లో భూకంపం వస్తే అక్కడ 2002 సంవత్సరంలో 88 ఇళ్ళు, డబుల్ బెడ్రూమ్, మంచి స్కూలు, టెంపుల్, కమ్యూనిటీ హాల్, రోడ్స్, అన్ని రకాల ఫెసిలిటీస్తోని అక్కడ 88 ఇళ్ళు కూడా నిర్మాణం చేసినటువంటి ఘనత మరి స్వామివారు మాకు మంగళాశాసనాలు చేసి చేయించినటువంటి విషయం కూడా మేము మరవలేకపోతున్నాం. అదే తమిళనాడులో పొంగు పుహార్లో ఉప్పని వచ్చి ఇళ్ళని కొట్టుకొని పోతే అక్కడ కూడా 250 ఇళ్ల నిర్మాణం జరిగింది. కటారివారి పాలెంలో మత్స్య కార్మికులకు తుఫాన్ వచ్చి ఇల్లు కొట్టుకుపోయి అన్నీ అవుతే అక్కడ కూడా ఒక విద్యాలయం నిర్మాణం చేసి మత్స్యనారాయణ దేవాలయం కూడా పెట్టి ఇప్పుడు 250 మంది విద్యార్థులు కటారివారి పాలెం చీరాల దగ్గర కూడా జరిగినటువంటి విషయం కూడా మనం మరవకూడదు. బీర్సాయిపేటలో అక్కడ కూడా ఒక స్కూల్ నిర్మాణం చేయడం,
ఇలా విద్యారంగంలో, అదే రకంగా వైద్యం గురించి ఆలోచించినట్టయితే ముఖ్యంగా మహిళలకు మరి క్యాన్సర్ యొక్క అవగాహన సదస్సులు పెట్టి ఇప్పటి వరకు 5,30,000 మందికి ఇప్పటి వరకు కూడా ఈ క్యాన్సర్ మీద అవగాహన కల్పించి అన్ని కూడా టెస్టులు చేయించి ప్రతి వారం కూడా అన్ని చోట్ల దేశ విదేశాలలో ఈనాడు స్వామివారు గత 25 సంవత్సరాల నుంచి అమెరికాలో కూడా 35 ఎకరాల్లో మన ఆశ్రమం నిర్మాణం చేయడం జరిగింది. ఆస్ట్రేలియాలో కానీ, నేపాల్లో కానీ, దుబాయ్లో కానీ, మస్కత్లో కానీ, యూకేలో కానీ ఇలాంటి చోట కూడా అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా ఒక్క తాటి మీద తీసుకొచ్చి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నింటిని కూడా వేదాలలో ఉన్నటువంటి సారమంతా కూడా వాళ్ళకు కూడా అందాలి. బడుగు బలహీన వర్గాలందరూ కూడా వేదంలోనే మొత్తము ఈ వేదమే అందరికీ, కాబట్టి ఈ వేదంలో ఉన్న సారం అందరికీ అందాలని చెప్పని మాకు కూడా చెప్తున్నారు. మల్లు రవి గారు కూడా చాలాసార్లు స్వామివారు కూడా చెప్పారు, మీ యొక్క హరిజన గిరిజనులు మా పాఠశాలకు పంపండి, ఆగమ శాస్త్రాలు మేము నేర్పుతాం, వాళ్ళకు వేద పారాయణం కూడా వాళ్ళకు నేర్పుతామని చెప్పినటువంటి మా స్వామివారు ఎంత సౌహృదయంలో ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తున్నాం. ఆ రామానుజ యొక్క స్వామివారి యొక్క ఉనికి తీసుకొని ఈనాడు రేపు రాబో సహస్రాబ్ది రామానుజ సహస్రాబ్దిలో 216 అడుగుల యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేయడానికి స్వామివారు అహోరాత్రాలు కృషి చేస్తున్నటువంటి దాన్ని మేము మరవలేకపోతున్నాం. కాబట్టి ఇటు దేశభక్తి దైవభక్తి కలిగినటువంటి అందరినీ కూడా ఒక్క తాటి మీద తీసుకొచ్చి వేదాలలో ఉన్నటువంటి సారాన్నంతా కూడా దేశంలో కావలసినటువంటి అన్ని విషయాల్లో పంజాబ్లో ఉగ్రవాదులు పెట్టేగిపోతే విద్యార్థులను తీసుకొని వేద విద్యార్థులను తీసుకొని దగ్గర 1000 కిలోమీటర్లు వేద పారాయణం చేసిన తర్వాత ఈనాటికి కూడా అక్కడ మళ్ళీ ఉగ్రవాదులు మళ్ళీ ఒక్కసారి కూడా రావడానికి అవకాశం లేకుండా స్వామివారు మరి వేద విద్యార్థులను తీసుకుని ఏ రకం చేసారో మనందరూ కూడా తెలుసు. అదే రకంగా కృష్ణం వందే జగద్గురు అని చెప్పని విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి 1000 నామాలని ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క నామం ఇచ్చి ఆ గ్రామంలో ఆ నామాన్ని నిత్యం ఉచ్చారణ చేస్తూ అన్ని కూడా 1000 నామాలతోని 1000 గ్రామాలు ఒక్కొక్క జిల్లాకు అప్పచెప్పి ఆ యొక్క 1000 గ్రామాలను ఒక్క తాటి మీద తీసుకొచ్చి ఆ నామ స్మరణ చేసేటప్పుడు పిడికడు బియ్యం తీసి ఆ యొక్క కలశంలో వేసి ఈ అన్ని కూడా తీసుకొచ్చి ప్రసాద వితరణ కూడా చేసినటువంటి కార్యక్రమం కృష్ణం వందే జగద్గురు. అదే రకంగా గీతా జ్యోతి అని చెప్పని గీతలో ఉన్నటువంటి సారాన్ని 52 శ్లోకాలు నిత్యం మనకు కావాల్సినటువంటి విషయాల మీద అవగాహన కల్పించి 52 వారాలు కూడా మనందరితోని గీతా జ్యోతి ద్వారా 52 శ్లోకాలు మనం అందరం కూడా పఠనం చేసి ఏ రకంగా చేసామో మనందరూ కూడా తెలుసు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెప్తూ పోతే కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా గత 36 సంవత్సరాల నుంచి స్వామివారితో సాంగత్యంగా ఉండి అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకొని మనకు స్వామివారు చూపించినటువంటి బాటలో సంవత్సరాలను చేయించుకున్నటువంటి భక్తులు కావచ్చు, విగ్రహ ప్రతిష్టాపన చేయించినటువంటి భక్తులు కావచ్చు, ఎంతో మంది ఈ 36 సంవత్సరాల్లో మన గురించే నిరంతరం ఆలోచిస్తున్నటువంటి స్వామివారి యొక్క తిరునక్షత్ర మహోత్సవాన్ని ఈనాడు మనం జరుపుకుంటున్నాం. అది కూడా షష్ఠి పూర్తి మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎంత అదృష్టవంతులం మనం అందరం కూడా. మన గురించి ఆలోచించే మన ఆచార్యులు, మన గురించి నిరంతరం ఆలోచించేటటువంటి మన ఆచార్యుల యొక్క ఈ తిరునక్షత్ర మహోత్సవంలో మీరు పాల్గొన్నటువంటి భక్తులందరికీ మళ్ళీ ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ స్వామివారికి పల్లాండు అని చెప్పని మీ అందరి ద్వారా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారు. స్వామివారి షష్ఠి పూర్తి జన్మదినోత్సవ సందర్భంగా వెలువరించినటువంటి 6 పదుల నిండైన పండుగ అక్షర నీరాజనం పుస్తకావిష్కరణ. ఆ పుస్తకాన్ని మాన్యులు పూజ్యులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల రాజ్యపాలకులు శ్రీమాన్ ఎక్కాడి శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్ గారు వారి సువర్ణ హస్తాలతో ఆవిష్కరిస్తున్నారు. మొదటి ప్రతిని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖరరావు గారికి, మహారాష్ట్ర తమిళనాడు గవర్నర్ శ్రీమాన్ విద్యాసాగర్ రావు గారికి అందించవలసిందిగా కోరుతున్నాను. మిగిలిన ముఖ్య అతిథులు స్వామివారులు అందరూ కూడా ఆ పుస్తకాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ పుస్తకాన్ని
రామానుజ సహస్రాబ్ది చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీమాన్ రామారావు గారు అతిథులందరికీ అందజేస్తున్నారు. కేంద్ర మంత్రివర్యులు పూజ్యులు పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారు వారి సందేశాన్ని వారి అభినందనల్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు పూజ్యులు శ్రీ 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 చదండి రామానుజాచార్య స్వామి గారి షష్ఠపూర్తి ఉన్నటువంటి ఒక ఈ ఉత్సవ సందర్భంగా ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి మానవులైనటువంటి స్వామీజీలందరికీ పాదాభివందనం చేస్తూ వేదిక మీద ఉన్నటువంటి ఒక నాయకులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ ఆత్మీయ బంధువులైనటువంటి మీ అందరికీ నేను మొత్తము ఈ సభకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నానని, అదేవిధంగా పూజ్య స్వామీజీ యొక్క ఉన్నటువంటి ఆశీస్సులు, మరి ముఖ్యంగా ఈ సభ ఈ ఉన్నటువంటి ఒక దీంట్లో ఇది వారి యొక్క ఉత్సవ కార్యక్రమాలు హైదరాబాద్కు వేదిక కావడం, ఇది హైదరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజలకు ఇది గొప్ప అదృష్టమని నేను హృదయపూర్వకంగా భావిస్తా ఉన్నాను.